నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. టుడే స్టోరీ, బేస్ కోల్పోతే భవిష్యత్తు ఉండదని యూటర్న్ తీసుకున్న బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంపై కనీస ఆలోచన కూడా చేయడం లేదు. తాము ఎంతో దృష్టి పెట్టిన మహారాష్ట్ర వైపు చూడడం లేదని, తెలంగాణ వాదమే వినిపిస్తామని తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఏపీలో అయినా పోటీ చేస్తారనుకుంటే అలాంటి ఆలోచనే చేయడం లేదని తెలుస్తోంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ను పేరుకే జాతీయ పార్టీగా ఉంచేసి కనీసం ఉనికి కాపాడుకుందామన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ప్రచార సభలో ఒక్కో రీతిగా తెలంగాణ వాదాన్ని మళ్లీ రగిలించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చాలా విధాలుగా ప్రయత్నించారు. తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్న వైనం మర్చిపోయినట్లుగా నటించి జాతీయ పార్టీలను నమ్మొద్దని, ఆ పార్టీలు తెలంగాణ ఆత్మ కాదని నమ్మబలికారు. ఢిల్లీ గులాంలు మనకు వద్దంటూ ఎన్నికల్లో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించారు. దేశంలో రాబోయే రోజులన్నీ ప్రాంతీయ పార్టీలవేని, ఢిల్లీలో హంగ్ వస్తే ప్రాంతీయ పార్టీ లేకింగ్ మేకర్ అన్నారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వేసిన తెలంగాణ సెంటిమెంట్ అంతగా పనిచేయలేదు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కాదని తెలంగాణ పార్టీని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రాష్ట్రాల పరంపరలో తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా చూస్తాయని, అదే బీఆర్ఎస్కు తెలంగాణే కేంద్రమని, తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ బీఆర్ఎస్ఏ ప్రతీక అని చెప్పుకొస్తున్నారు. జాతీయ పార్టీల ఎంపీలకు తెలంగాణ పట్ల ప్రత్యేక గౌరవం, ప్రేమ ఉండవని, తెలంగాణ గలం బలం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు కేటీఆర్. ఇదే సమయంలో తమది కూడా తామే చెప్పుకున్నట్లుగా జాతీయ పార్టీయేనని, తమ పార్టీ ఎంపీలు కూడా జాతీయ పార్టీ ఎంపీలేనన్న సంగతిని మర్చిపోవడం మరో విడ్డూరకరమైన అంశం. బీఆర్ఎస్ నేతల వైఖరి అందితే ఢిల్లీ నినాదం, అందకపోతే తెలంగాణ సెంటిమెంట్ అన్నట్లుగా తయారవుతోంది. మరోసారి బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంశమన్న సంగతి నుంచి తమది ప్రాంతీయ పార్టీయేనంటూ స్వయంగా బీఆర్ఎస్ అగ్రనేతలే యూటర్న్ తీసుకున్నారా అన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందాక తాను దేశమంతా తిరిగి గాయి గత్తర లేపుతా, ప్రధాని పీఠం ఎందుకు రాదో చూస్తానని కేసీఆర్ ప్రకటనలు చేశారు. మహారాష్ట్రకు వెళ్ళి పార్టీ విస్తరణ ప్రయత్నాలు గట్టిగానే చేశారు. పంజాబ్, ఢిల్లీ, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి సీఎంలను కలిసి హడావుడి చేశారు. కర్ణాటకలో జేడీఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో, యూపీలో అఖిలేష్ యాదవ్తో చెట్టాపట్టాలేసుకున్న ఇప్పుడు వారు కూడా ముఖం చాటేశారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోర్లోని అమరుల కుటుంబాలకు చెక్కులిచ్చారు. జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ ఎన్ని రకాల ప్లాన్లు వేసినా ఆయన కలిసిన సీఎంలు అంతా ఇండియా కూటమికే జై కొట్టారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేసీఆర్, ఇతర నేతలు పార్టీ వంక చూడడమే కరువైపోయింది. అటు ఇండియా కూటమిలో చేరలేక, ఇటు ఎన్డీఏ వారు చేర్చుకోలేక గందరగోళ చౌరస్తాలో ఆగిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఉనికి కోసం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు పెనుసవాల్గా తయారవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాల్లోని అధికార జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లను కాదని ప్రజలు బీఆర్ఎస్కు ఓటేయడం కష్టంగానే కనిపిస్తోంది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలను గమనిస్తే గతం కంటే భారీగా సీట్లు తగ్గిపోతాయని అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో కూడా కొన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేసే మాటేమో కానీ సొంత రాష్ట్రంలో తిరిగి తెలంగాణ వాదాన్ని తలెత్తుకుంటున్న రీత్యా ఇక జాతీయ పార్టీ అనే ఆలోచనలు చేసే పరిస్థితే కనబడటం లేదు. అంటే జాతీయ రాజకీయ వ్యూహంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైనట్లే. ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.